పెదవలస గిరిజన ఆశ్రమ పాఠశాలలో మెనూ సక్రమంగా లేదని, విద్యార్థులకు వార్డెన్ అందుబాటులో లేడని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కార్యదర్శి జీవనకృష్ణ అన్నారు. అల్లూరు జిల్లా గూడెం మండలం పెదవలస ఆశ్రమ పాఠశాల విద్యార్థి సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ అధ్యక్ష కార్యదర్శులు డిమాండ్ చేశారు. రుచిగా భోజనం పెట్టడం లేదన్నారు. ఐటీడీ అధికారులు వెంటనే స్పందించి విద్యార్థుల సమస్యల పరిష్కారం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ అధ్యక్షులు కార్తీక్ శ్రీను, కార్యదర్శి జీవనకృష్ణ పాల్గొన్నారు. ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా జీకేవేది మండలము పెదవలస ఆశ్రమ పాఠశాల చూసినట్లయితే సందర్శిస్తే ఈరోజు చాలా బాధాకర విషయం. సుమారుగా 250 మంది విద్యార్థులు చదువుతుంటే ఇక్కడ మెను సక్రమంగా అమలు చేయని పరిస్థితి ఈరోజు ఉంది. అందుకన ఈ వాటిని వెంటనే సస్పెండ్ చేయాలి. అలాగే ఇటువంటి ఐటీడీ అధికారులు కానీ, అలాగే ప్రభుత్వం కానీ, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం కానీ ఈ మెను సక్రమంగా అమలు చేయడం ఎస్ఎఫ్ఐ పూర్తిగా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా చూసుకున్నట్లయితే లైట్లు లేకుండా అలాగే మెను అనేది ఇంక్రిమెంట్ చేయని పరిస్థితి ఈరోజు ఉంది. అలాగే ఇటువంటి ఆ మెను సక్రమంగా అమలు చేయాలి. అందుకబట్టి ఏజెన్సీ ప్రాంతంలోనే విద్యారంగం పరిష్కారం చేయాలి. దాదాపు విద్యారంగం పరిష్కారం చేయని పరిస్థితి ఈరోజు ఉంది. గురుకుల పాఠశాల కావచ్చు, ఆశ్రమ పాఠశాల కావచ్చు, డిగ్రీ కాలేజ్ కావచ్చు, జూనియర్ కాలేజ్ కావచ్చు, ఏ విద్యారంగం కావచ్చు, పాఠశాల కానీ కళాశాల కానీ ఎక్కడైనా నిగిలిసిన పరిస్థితి రోజు, లైట్ లేనటువంటి పరిస్థితి రోజు ఉంది. నైట్ అప్పుడు టీచర్ ఏ పాఠశాలకు ఉన్నటువంటి పరిస్థితి రోజు ఉంది. వాటిని పనిచేసే టీచరు తప్పకుండా పాఠశాలలో ఉండాలి. క్లాసులో ఉండి వాళ్ళ విద్యార్థి సేవ చేయాలని పూర్తిగా డిమాండ్ చేస్తున్నాము. చూసినట్లయితే